హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్బారెడ్డి. ఈరోజు మనం కాకతీయ సామ్రాజ్యం పార్ట్ 2 అయితే చెప్పుకోబోతున్నాం. ఆల్రెడీ పార్ట్ 1 మన లీలా సార్ అయితే మనకి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ పార్ట్ 2 మనకి 7th క్లాస్లో ఉన్న కాకతీయ సామ్రాజ్యంలో మనం ఆర్థిక, సామాజిక, రాజకీయ పాలన గురించి, ఈ కాకతీయుల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్గా మనకి వీళ్ళ యొక్క కాకతీయుల యొక్క పాలన ఈ కాకతీయులు ఎలా పాలన చేశారు? కాకతీయులు ఎలా పాలన చేశారు అంటే వీళ్ళు రాజ్యాన్ని కొన్ని భాగాలుగా విడగొట్టారు. కొన్ని భాగాలుగా విడగొట్టారనమాట. ఈ భాగాలకి సైనిక అధికారులని నియమించారు. ఆ సైనిక అధికారుల పేరు నాయంకర. అందుకంటే వీళ్ళు సైనిక ప్రాతిపదికన ఈ రాజ్యాన్ని అంతా విడగొట్టి వాళ్ళకి ఒక ప్రతి పార్ట్కి ఒక హెడ్ని పెట్టారు. ఆ హెడ్ పేరే నాయంకర. ఈ నాయంకర్లు ఏం చేస్తారంటే ఈ భూభాగాన్ని పరిపాలిస్తారు. ఇంకా ఈ రాజుకు కావాల్సినటువంటి సైనికుల్ని వీళ్ళు పోషిస్తూ ఉంటారనమాట. వీళ్ళకి కొంత భూభాగాన్ని, కొన్ని గ్రామాలని రాజు అనేవాడు కేటాయిస్తాడు. ఈ నాయంకర్లని ఇక్కడి నుంచి ఒక చోట నుంచి ఇంకో చోటికి మార్పు చేసే అధికారం రాజుకు కూడా ఉంటుంది. అంటే ట్రాన్స్ఫర్ చేయటం అనమాట. ఈ ట్రాన్స్ఫర్ చేసే అధికారం రాజుకి ఉంటుంది. ఈ నాయంకర్లు మనకి ప్రతాపరుద్రుని కాలంలో 72 మంది ఉన్నారని మనకి తెలుస్తుంది అనమాట. ఎంతమంది ఉన్నారు అంటే ఇల్లు కాకతీయ సామ్రాజ్యాన్ని 72 భాగాలుగా విడగొట్టారనమాట. కాకతీయ సామ్రాజ్యాన్ని 72 భాగాలుగా విడగొట్టారు. నాయంకర్లు ఎవరంటే సైనిక నాయకులు. నెక్స్ట్ ఇక్కడ గ్రామ పరిపాలన. మామూలుగా పూర్తి పరిపాలన ఎలా చేశారు? గ్రామ పరిపాలన. ఇక్కడ ఈ గ్రామ పరిపాలనలో గ్రామాలకి కొంతమంది హెడ్స్ని నియమించారు. వాళ్ళే కారణం, తలారి, రెడ్డి. మీరు ఈ పేర్లు వినే ఉంటారు. కారణం అంటే విలేజ్లో, ఈ గ్రామంలో భూ రికార్డుల్ని చూసే వాళ్ళని, భద్రపరిచే వాళ్ళని కారణం అన్నారు. భూ రికార్డుని చూసే వాళ్ళని కారణం అన్నారు. తలారి అంటే విలేజ్ పోలీస్ మ్యాన్, అంటే గ్రామంలో ఉన్నటువంటి పోలీసు రక్షక భటుడు. రెడ్డి అంటే గ్రామ పెద్ద. ఇంకా వీళ్ళతో పాటు పురోహితుడు, ఇంకా మిగతా వాళ్ళు అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. పురోహితుడు, కంసాలి, స్వర్ణకారుడు, రజకుడు ఇలా ఉండేవాళ్ళు. వీళ్ళు గ్రామాలని 2 విభాగాలుగా విభజించారు. 10 నుంచి 60 గ్రామాలని కలిపి స్థలాలుగా, కొన్ని స్థలాలని కలిపి నాడులుగా విడగొట్టారనమాట. ఇక్కడ ఈ స్థలాలు నాడులు. ఇంకా ఇక్కడ కాకతీయుల కాలంలో పొలాలు అంటే మన భూముల్ని కొన్ని డివైడ్ చేశారు. రాచ పొలం, వేలి చేను, తోట పొలంగా విడగొట్టాడు. ఇక్కడ రాచ పొలం అంటే రాజుకు చెందిన పొలం. రాజుకు చెందిన పొలం. ఇక్కడ వేలి చేను అంటే నీటి వసతి కలిగిన చేను. తోట పొలం అంటే పండ్ల మొక్కలు కలిగిన పొలం అన్నమాట. ఇక్కడ ఈ గ్రామాన్ని కొంతమంది అధికారులు అనేవాళ్ళు ఉన్నారు కదా. ఈ గ్రామాన్ని మొత్తం ఒక హెడ్ అనేవాడు ఉండేవాడు. ఆయన పేరు ఆయగారు. ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ కాకతీయుల కాలంలో ఉన్నటువంటి మతం. కాకతీయుల కాలంలో ముఖ్యంగా వీరశైవం అనే మతం మనకి ప్రాచుర్యంలో ఉంది. వీరశైవం. ఇంకా వైష్ణవం కూడా పాటించేవాళ్ళు. ఈ వీరశైవానికి చెందిన మల్లికార్జున పండితారాధ్యుడు అనే ఆయన శివతత్వ సారం అనే గ్రంథాన్ని అయితే రచించాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్థిక, సామాజిక జీవనం. ఆర్థిక మనం ఏదైనా ఒక దేశాన్ని కానీ ఒక రాజ్యాన్ని కానీ పరిపాలించాలంటే మనకి ఇంపార్టెంట్ ఏంటి? మనీ, అంటే డబ్బు కావాలి. డబ్బు కోసం మనం ఏం చేస్తాం? ట్యాక్స్ అంటే పన్నులు అనేది విధిస్తాం. ఈ కాకతీయుల కాలంలో కూడా కొన్ని పన్నులు అనేవి ఉన్నాయన్నమాట. అవే మనకి ఇల్లరి, పొల్లరి, అడపట్టు సుంకం, ఇలాంటివి.
ఇల్లరి అంటే ఇంటిపైన వేసే ట్యాక్స్, ఇంటిపైన వేసే ట్యాక్స్. పుల్లరి అంటే మనకి ఈ అటవీ ఉత్పత్తుల పైన వీళ్ళు ట్యాక్స్ వేసేవాళ్ళు. ఈ అడపట్టు సుంకం అంటే గొర్రెల మంద పైన వేసేవాళ్ళు అనమాట. ఇంకా వివిధ చేతి వృత్తుల వాళ్ళపైన వాళ్ళకి సంబంధించిన ట్యాక్స్లు అయితే వేసేవాళ్ళు. ఇక్కడ రాచపొలం అని ఉంది కదా, ఈ రాచపొలాన్ని రాజు ఏమైనా ఓరకు ఉంచుతాడా, ఆయన దీన్ని కౌలుకి ఇస్తాడు. ఆ కౌలుగా పండించే వాళ్ళని అర్ధసిరి అంటారు. అండ్ వాళ్ళని ఏమంటారు, అర్ధసిరి అంటారు. ఇంకా ఈ కాకతీయుల కాలంలో ఎక్కువగా అటవీ భూముల్ని వీళ్ళు పంట భూములుగా అంటే వ్యవసాయ భూములుగా మార్చారు. ఇంకా చాలా చెరువులు అనేది తవ్వించేవాళ్ళు అనమాట. ఇంకా ఇక్కడ మోటుపల్లి నౌకాశ్రయాన్ని వీళ్ళు అభివృద్ధి చేశారు. ఎందుకు, విదేశీ వాణిజ్యం కోసం మోటుపల్లి నౌకాశ్రయాన్ని వీళ్ళు అభివృద్ధి చేశారు. దర్శనం, అప్పణం, ఉపకృతి అనే పన్నులు కూడా వీళ్ళ కాలంలో నేరుగా చక్రవర్తి కంటే రాజుకి చెల్లించాలన్నమాట. ఇంకా ఇక్కడ ముప్పమాంబ, మైలమాంబ అనే కాకతీయ కాలానికి చెందిన రాజవంశానికి చెందిన ఈ మహిళలు ముప్పమాంబ, మైలమాంబ అనేవాళ్ళు భూదానాలు అనేవి కూడా చేశారు. ముప్పమాంబ, మైలమాంబ రాజవంశానికి చెందిన మహిళలు వీళ్ళిద్దరూ భూదానాలు చేసినట్లయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనకి సాహిత్యం. నెక్స్ట్ ఏంటి, సాహిత్యం. మనం ఆల్రెడీ కాకతీయులు సాహిత్యం అని ఒక 6 గ్రంథాల గురించి మనం కోడ్ అయితే చెప్పుకున్నాం. దాంట్లో ఒకటి ఇక్కడ మనం మతంలో చెప్పాం, మల్లికార్జున పండితారాధ్యుడు శివతత్వసారమని. మిగతా 5 అంటే వీళ్ళు కాకతీయుల కాలంలో సాహిత్యం ఎలా ఉంది, వీళ్ళు సంస్కృతాన్ని ప్రోత్సహించారు. ఇంకా తెలుగు సాహిత్యం కూడా వీళ్ళ కాలంలో అభివృద్ధి అయితే చెందిందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నన్నెచోడుడు అనే ఆయన కుమార సంభవాన్ని రచించాడు. నన్నెచోడుడు అనే ఆయన కుమార సంభవాన్ని రచించాడు. వల్లభరాయుడు అనే ఆయన క్రీడాభిరామం, వల్లభరాయుడు క్రీడాభిరామం. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చే విద్యానాథుడు ప్రతాపరుద్రీయం, జాయప సేనాని, నృత్యరత్నావళి, గీతారత్నావళి. నెక్స్ట్ వచ్చేసరికి పాల్కూరికి సోమనాథుడు బసవ పురాణం, పాల్కూరికి సోమనాథుడు బసవ పురాణాన్ని వీళ్ళు రచించారనమాట. నెక్స్ట్ మనకు వచ్చేసరికి కళలు, నిర్మాణాలు. అంటే ఈ కోడ్లు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ చూడట్లేదు. ఈ కోడ్లు ఉన్నటువంటి వీడియో మనకి ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వబడుతుంది, మీరు ఆ వీడియోని చూడండి. కళలు, నిర్మాణాలు. ఈ కాకతీయుల కాలంలో ఎక్కువగా కళ అంటే మామూలుగా మనకి నాట్యం లాంటిది. ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న నాట్యం వచ్చేసరికి పేరిణి నాట్యం అనమాట. ఈ పేరిణి నాట్యం ఎప్పుడు చేసేవాళ్ళు అంటే యుద్ధంలో సైనికులు వీరోచితంగా పోరాటానికి ఈ పేరిణి నాట్యాన్ని వాళ్ళకి చేసి చూపించారు, వాళ్ళని ఉత్సాహపరచడానికి చేసేవాళ్ళు అనమాట. ఈ పేరిణి నాట్యంలో బాగా ప్రాచుర్యం పొందింది ఎవరంటే నటరాజ రామకృష్ణ అనే ఆయన ఈ పేరిణి నాట్యంలో ప్రాచుర్యం అయితే పొందాడు. వీళ్ళ కాలంలో నిర్మాణాలని దేవాలయాల్ని నిర్మించారు, చెరువుల్ని తవ్వించారు, ఇలాంటివి చేశారు. ఆ నిర్మాణాల్లో ముఖ్యమైన దేవాలయాలు 2 ఉన్నాయి. ఒకటి మనకి 1000 స్తంభాల గుడి, 2 రామప్ప దేవాలయం. ఈ 1000 స్తంభాల గుడి ఎక్కడ ఉందయ్యా అంటే హనుమకొండలో ఉంది. ఎక్కడ ఉంది, హనుమకొండలో ఉంది. ఈ 1000 స్తంభాల గుడిని ఎవరు నిర్మించారయ్యా అంటే రుద్రదేవుడు నిర్మించాడు. ఎవరు నిర్మించాడు, రుద్రదేవుడు అనే రాజు నిర్మించాడు. అందుకని ఈ 1000 స్తంభాల గుడిని ఏమంటారంటే రుద్రేశ్వరాలయం అని కూడా అంటారు. ఏమంటారు, రుద్రేశ్వర ఆలయం అనేది కూడా అంటారు. ఇక్కడ 1000 స్తంభాల గుడిలో ప్రధాన ఆకర్షణ ఏందయ్యా అంటే అక్కడ ఉన్న నంది అనమాట. అక్కడ ఉన్న నంది అది డోలరైట్ అనే రాయి అంటే శిలతో తయారు చేశారు. అక్కడ ఉన్న నంది దేంతో తయారు చేశారు, డోలరైట్. అంటే ఇది స్పెషల్గా ఇచ్చారనమాట టెక్స్ట్ బుక్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి రామప్ప దేవాలయం. ఈ రామప్ప దేవాలయం ఎక్కడ ఉందంటే వరంగల్ సమీపంలోని పాలంపేట అనే గ్రామంలో ఉంది. ఎక్కడుంది, పాలంపేటలో మనకి ఉందన్నమాట. ఈ రామప్ప దేవాలయాన్ని ఎవరు నిర్మించారంటే రేచర్ల రుద్రుడు. ఆ రేచర్ల రుద్రుడు ఎవరు అంటే ఈ గణపతి దేవుడి యొక్క సేనాని ఈయన. ఈ రామప్ప దేవాలయంలో విష్ణువుని అండ్ శివుణ్ణి ఇద్దరిని మనకి ఇక్కడ పూజిస్తారు. రామప్ప దేవాలయంలో విష్ణువుని, శివుణ్ణి ఇద్దరిని
పూజిస్తారు. ఈ రామప్ప దేవాలయం ఎలా ఉంటుందంటే స్టార్ షేప్డ్ ప్లాట్ఫామ్ పైన నిర్మించారనమాట. ఇక్కడ దైవం రామలింగేశ్వర స్వామి. ఇంకా ఇక్కడ చాలా అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. అవి నల్ల గ్రానైట్ రాయితో చెక్కారు. ఆ శిల్పాలపైన యక్షిణులు, గంధర్వులు, నాగినీలు, ఇంకా ఇతిహాస కథలకు చెందినటువంటి శిల్పాలు అయితే చెక్కారనమాట ఇక్కడ దీన్ని ఇటుకలతో నిర్మించారు. విగ్రహాలు నల్ల గ్రానైట్ రాయితో చేశారనమాట. ఈ రెండు దేవాలయాలు కానీ ఏ దేవాలయాలైనా ఈ కాకతీయుల కాలంలో ఒక పద్ధతి ప్రకారం నిర్మించారు. ఆ పద్ధతినే త్రికూట పద్ధతి అన్నాం. ఏమన్నా త్రికూట పద్ధతి. త్రికూట పద్ధతి త్రికూట పద్ధతి అని దేన్ని అంటామంటే ఇక్కడ 3 ఉంటాయి అన్నమాట. మండపం, అంతరాలయం, గర్భగృహ ఈ 3 కలిగిన దేవాలయం కలిగిన దాన్ని త్రికూట పద్ధతి అంటాం. మండపం మరియు అంతరాలయం, గర్భగృహ. ఇంకా మరియు ఈ 1000 స్తంభాల గుడిని, ఈ రామప్ప దేవాలయాన్ని యునెస్కో మనకి ప్రపంచ వారసత్వ సంపదలో చేర్చిందనమాట. వారసత్వ సంపద యొక్క జాబితాలో యునెస్కో అనేది చేర్చిందనమాట. యునెస్కో ఈ వారసత్వానికి ఒక నిర్వచనం అయితే ఇచ్చింది. అదేంటంటే మనకు పూర్వీకుల నుండి అందించబడినది. మరి ఈరోజు మనం ఎలా జీవిస్తున్నామో భవిష్యత్ తరాలకు ఏమి ఇవ్వగలమో అది వారసత్వం అవుతుంది అని యునెస్కో మనకి ఒక నిర్వచనాన్ని అయితే ఇచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కాకతీయుల పాలన యొక్క మనకి ముగింపు ఎలా అంటే 1323వ సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్కి చెందిన ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ సేనాని ఉలుగ్ ఖాన్ ప్రతాపరుద్రుడి యొక్క రాజ్యంపై దాడి చేసి ప్రతాపరుద్రుడిని బందీగా తీసుకెళ్ళాడు. అప్పుడు ఆ అవమానాన్ని తట్టుకోలేక ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అంతటితో కాకతీయుల పాలన అనేది ముగిసిందనమాట. ఈ కాకతీయుల పాలన తర్వాత కొన్ని చిన్న రాజ్యాలు అనేవి ఆవిర్భవించాయి. అవి రాజమండ్రి, అద్దంకి, కొండవీడు, ఇంకా మనకి కందుకూరు అనే చిన్న చిన్న రాజ్యాలు అనేవి మనకి కొన్ని ఉద్భవించాయి. వాటితో పాటు ఈ మనకి గోదావరి నది ఒడ్డున భద్రాచలం అటవీ ప్రాంతంలో మనకి ముసునూరి నాయకులు అనేవాళ్ళు కూడా ఒక చిన్న రాజ్యం అనేది ఉంది. దాని గురించి కూడా మనకి 7th క్లాస్ కాకతీయుల సామ్రాజ్యం తర్వాత ఇచ్చాడు. ఈ విలాస శాసనంలో ఉన్నటువంటి ఈ కాకతీయుల అంతం తర్వాత అంటే ముగింపు తర్వాత ఈ ముసునూరి నాయకులు అనేవాళ్ళు గోదావరి నది ఒడ్డున భద్రాచలం అటవీ ప్రాంతంలో శబరి నది లోయ దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని పాలించారు. ముసునూరి నాయకులు అనేది ఉందన్నమాట. ముసునూరి నాయకులు. నెక్స్ట్ ఈ ముసునూరి నాయకుల్లో మొట్టమొదటి వారు ముసునూరి ప్రోలయ నాయక. ఈయన రెక్కపల్లె అనే దాన్ని రాజధానిగా చేసుకొని ఈ ముసునూరి నాయక సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దానితో ఇక్కడ ఈ గోదావరి నది, శబరి నది ఈ అడ్డుగా ఉండటం వల్ల, అటవీ ప్రాంతంలో ఉండటం వల్ల వీళ్ళు ముస్లిం దండయాత్రల నుంచి వాళ్ళ రాజ్యాన్ని దాన్ని కాపాడుకోవటం అనేది జరిగింది. ఇంకా వీళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవటానికి ఆ అడవిలో ఉండే అటవీ జాతికి చెందిన కొండరెడ్లు అనేవాళ్ళు కూడా వీళ్ళకి సహాయం అయితే చేశారనమాట. నెక్స్ట్ ముసునూరి ప్రోలయ నాయక తర్వాత అతని సోదరుడు అయిన ముసునూరి కాపయ నాయక అనే ఆయన 1336లో అధికారంలోకి రావడం జరిగింది. వరంగల్లో ఆయన ఈ సుల్తాన్ యొక్క పాలనకు వ్యతిరేకంగా ఈ రాజమండ్రి, అద్దంకి, కొండవీడు వాళ్ళతో కలిసి పోరాటం చేసి సుల్తాన్ పాలనని ఆయన వరంగల్ నుంచి పంపించేశాడు. కానీ అది ఎక్కువ కాలం అనేది నిలబడలేదన్నమాట. ఇంకా ఈ ముసునూరి నాయకులు ఈ వరంగల్ సుల్తాన్ తర్వాత కొన్ని కొండవీడు, అద్దంకి, రాజమండ్రి అనే చిన్న చిన్న రాజ్యాలు కూడా కొంతకాలం మనుగడ అనేది సాగించాయి. ఇది ఫ్రెండ్స్ కాకతీయుల సామ్రాజ్యం పార్ట్ 2 అంతా కవర్ చేయడం జరిగింది. వీడియోని మొత్తం చూశారని మీరు తెలియాలంటే ఇక్కడ 2 క్వశ్చన్లు అనేది నేను అడుగుతాను. దానికి మీరు కామెంట్ బాక్స్లో సమాధానం చెప్పండి. ఈ కాకతీయుల కాలంలో
ఎంతమంది నాయంకర్లు ఉన్నారు కాకతీయుల కాలంలో, ఎంతమంది నాయంకర్లు ఉన్నారు అంటే ప్రతాపరుద్రుని యొక్క టైంలో అనమాట. నెక్స్ట్ సాహిత్యానికి సంబంధించి వల్లభరాయుడు రాసినటువంటి గ్రంథం పేరు కింద కామెంట్ చేయండి. వల్లభరాయుడు అనమాట. ఈ 2 క్వశ్చన్లకి మీరు ఆన్సర్ చేస్తే ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినట్లు. ఇంకా మన యాప్ అనేది రెడీ అవుతుంది, కొంచెం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. మనకి నెక్స్ట్ వీక్ నుంచి వస్తాయి. చాలామంది అడుగుతున్నారు మీకు ఇంకా యాప్లో మాకు డౌన్లోడ్ చేసుకున్నాం, ఇంకా ఎగ్జామ్స్ రావట్లేదని. దాన్ని డెవలప్ చేయటం అనేది జరుగుతుంది. కొంచెం ఇబ్బంది ఇక చాలామంది ఫీల్ అవుతున్నట్టు ఉన్నారు, వాళ్ళకి కొంచెం క్షమాపణలు చెప్తున్నాం. సారీ ఫ్రెండ్స్, మనం కొంచెం త్వరగా అనౌన్స్ చేసాం, త్వరగా రెడీ అయిపోతుంది అనుకున్నాం, కానీ రెడీ అవ్వలేదు. నెక్స్ట్ వీక్ నుంచి మీకు మన టైం టేబుల్ ప్రకారం ఖచ్చితంగా మనకి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి, ఆ హామీ అయితే ఇస్తున్నాం. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో మీరు మెసేజ్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వటం జరుగుతుంది, టెలిగ్రామ్ లింక్ ఇవ్వటం జరుగుతుంది, మన యాప్ లింక్ ఇవ్వటం జరుగుతుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఆల్రెడీ ఫ్రీ మెటీరియల్ కింద మనం టెక్స్ట్ బుక్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం అనమాట. ఎవరి దగ్గరైనా లేకపోతే అవి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా కొంత నోట్స్ అనేది కూడా మనం ప్రిపేర్ చేసి ఆ యాప్లో ఫ్రీగా మెటీరియల్ కింద మనం అయితే అందుబాటులో ఉంచడం ఫ్యూచర్లో జరుగుతుంది. ఎందుకంటే మనకు చాలా టైం అనేది తక్కువగా ఉంటుందన్నమాట. అందుకోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.